శారీ బ్లౌజ్కి బ్యాక్ నెక్ రౌండ్గా రావట్లేదని ఏమైనా ఫీల్ అవుతున్నారా మీరు? అసలు పర్ఫెక్ట్గా రౌండ్గా మనం కట్ చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ అనేది ఉన్నవి. అవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా నేను బ్లౌజ్కి ఎడ్జెస్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా లైన్ డ్రా చేసేసుకున్నాను. నేను ఇక్కడ 14 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. మీరు మీ బ్లౌజ్కి మీ మెజర్మెంట్ తగ్గట్టుగా పెట్టండి. నేను ఇక్కడ 36 ఇంచెస్ చెస్టును 38 ఇంచెస్ బస్ట్ తీసుకుంటున్నాను. మామూలుగా మనం నెక్ విడ్త్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాము. నేను ఇక్కడ 32 ఇంచెస్కి 34 ఇంచెస్ 36 ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ సరిపోతుంది. 32 ఇంచెస్ వాళ్ళకి 3 ఇంచెస్ ఎక్కువ అవుతుందని మీరు అనుకోవచ్చు. ఎందుకనేది రీజన్ నేను మీకు తర్వాత చెప్తాను. ఈ 32 ఇంచెస్ అనేది కాకుండా 34 36 ఇంచెస్ కూడా 3 ఇంచెస్ పైన సరిపోతుంది. నేను 9 అంగుళాలు అనేది 9 ఇంచెస్ నెక్ డీప్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఈ డీప్ పెట్టిన ప్లేస్లోనే 3.5 ఇంచెస్ విడ్త్ అనేది మార్కింగ్ చేశాను. ఇక్కడ 3 లైన్స్ ఎందుకు మార్కింగ్ చేశాను అంటే 9 ఇంచెస్ ఒకటి, 8.5 ఇంచెస్ ఒకటి, 8 ఇంచెస్ ఒకటి, ఇట్లా మార్కింగ్ చేశాను. అంటే 32 ఇంచెస్ వాళ్ళకి 8 ఇంచెస్ వరకు, 34 ఇంచెస్ వాళ్ళకి 8.5 ఇంచెస్, 36 ఇంచెస్ వాళ్ళకి 9 ఇంచెస్ అన్నట్టుగా నెక్ డీప్ అనేది మార్కింగ్ చేశాను. ఒకే నెక్ మీద 3 సైజెస్కి అనేది మీకు చూపెడుతున్నాను ఒకే బ్లౌజ్ పీస్ మీద. ఈ ఫ్రెంచ్ కర్వ్ అనేది ఆధారంగా చేసుకొని మీరు నెక్ డ్రా చేసుకోవచ్చు. 8 ఇంచెస్కి 4 ఇంచెస్ కదా సెంటర్ పాయింట్. నేను అన్నిటికీ కలిపి 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసేసాను. ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. 9 ఇంచెస్ కూడా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వటం లేదు కదా, అది కొంచెం కేర్ఫుల్గా చేసుకొని చేయాలి. అలాగే కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి డ్రా చేస్తున్నాను, ఈ కర్వ్ దగ్గర నుంచి కిందకి. దీనివల్ల ఏంటంటే బ్లౌజ్ షోల్డర్ మీదకి వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ అయిన తర్వాత ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా ప్రతి లైన్కి అంటే 8 ఇంచెస్కి 32 ఇంచెస్ వాళ్ళు కూడా ఒక 1/2 ఇంచ్ కిందకి కట్ చేసుకోండి. 34 ఇంచెస్ వాళ్ళు కూడా 8.5 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ కిందకి మీరు కట్ చేసుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ షోల్డర్ 6 ఇంచెస్ పెడుతున్నాను. మిగతా బ్లౌజ్ కటింగ్ ఎందుకు చూపిస్తున్నానో చెప్తాను, వినండి. ఆమ్ రౌండ్ డౌన్ కూడాను 6 ఇంచెస్కి మార్కింగ్ చేసేసాను. లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు 32 ఇంచెస్కి మామూలుగా మనం 9.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజ్గా 36 ఇంచెస్కి అన్నట్టుగా మార్కింగ్ చేస్తున్నాను. 9.5 ఇంచెస్ మార్కింగ్ అయితే అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. 32 ఇంచెస్ వాళ్ళకు కూడాను 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ పైకి ఉన్నది కాబట్టి కొంచెం లూజ్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది. అలా కాదు 32 ఇంచెస్ ఉన్న వాళ్ళు కూడా 9 ఇంచెస్ పెట్టుకుంటాను అంటే అప్పుడు మీరు లూజ్ అనేది తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, నేను 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. అలాగే పైనుండి కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది మనం తగ్గించుకొని మార్కింగ్ చేసుకుంటే మిగతా ఖర్చు అంతా కూడాను బ్యాక్ సైడ్ డార్ట్లోకి వెళ్ళిపోతుంది. పైన 11 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ 10.5 4 to 11 అలా మార్కింగ్ చేస్తున్నాను.
ఈ లైన్ సీమ్ ఎలవెన్స్ డెడ్ లైను, ఇప్పుడు నేను డ్రా చేసే లైను స్టిచ్ వేసే లైన్. ఓకే, ఇలాగే ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అది కూడా కరెక్ట్గా రావాలి అంటే మీకు సెంటర్ పాయింట్ చేసుకొని ఈ ఫ్రెంచ్ కర్వ్ అనేది యూస్ చేసుకోండి. మేము నేర్చుకున్నప్పుడైతే ఈ ఫ్రెంచ్ కర్వ్ లేదు, చాలా సఫర్ అయ్యేవాళ్ళము. ప్రాక్టికల్గా చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు చాలా టూల్స్ వచ్చినాయి, వాటిని మనం ఉపయోగించుకొని మన అవసరం కూడా తీర్చేసుకోవచ్చు. కర్వ్ అనేది ఇలా వచ్చేసింది, చూసారా? దగ్గర 1.5 అనేది ఉన్నది. డాట్ కింద బ్యాక్ సైడ్ కూడా వేస్ట్ డాట్లు అనేది మార్కింగ్ చేసుకుందాము. వేస్ట్ లెంత్ ఇక్కడ నేను డాట్ వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసరికి 4.5 ఇంచెస్కి పెట్టి అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు చొప్పున డాట్ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసేసాను. అక్కడ సైడ్స్ కొంచెం ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటే డాట్ వేసిన తర్వాత క్లాత్ కిందకు వస్తుంది. అదే కాకుండా బ్యాక్ పార్ట్ అనేది లెగవకుండా నడుము దగ్గర పట్టి ఉంచుతుంది. అందుకని చెప్పి సైడ్స్ దగ్గర 1/2 ఇంచు అనేది పై వైపుకి కట్ చేసుకోవాలి. నెక్ చాలా బాగా రౌండ్గా వస్తుంది. మీరు ఇది వేసి చూడండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్ పైకి పెట్టుకున్నప్పుడు డీప్ తక్కువ పెట్టుకున్నప్పుడు కొంచెం షోల్డర్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి, నెక్ విడ్త్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని మీరు కట్ చేస్తూ ఉంటే మీకే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చూడండి, రౌండ్ అనేది ఇలా వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.